బాధ, ఆంధ్రులది ఆవేదన. విడిపోవటం ఒకటైతే విడదీసిన విధానం ఒక ఎత్తు. ఎక్కడ ఉండాలి, రాష్ట్రాన్ని ఎలా నడపాలో, మనం ఎలా బ్రతకాలో అంతా అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితులలో కారు చీకట్లో కాంతిరేఖగా చంద్రుడు మన వెంట నిలిచాడు. ఇంతలోనే 4.5 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. మనం ఎలా బ్రతకగలం, ఎలా ముందుకు వెళ్లగలం అన్న కోట్ల మంది ప్రశ్నలకు గడప గడపకు అభివృద్ధి చేసి చూపించాడు మన చంద్రుడు. ఇలానే ముందుకు వెళితే మన రాష్ట్రం 10 ఏళ్ల తర్వాత అభివృద్ధిలో ఎక్కడో ఉంటుంది. ప్రజల ఆర్థిక ఆనందాభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది. విదేశీ పెట్టుబడులు, ఐటీ పరిశ్రమలు మరియు సాగునీటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తుంది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి దొరుకుతుంది. చక్కగా వర్షాలు కురుస్తున్నాయి. పట్టిసీమ నీటితో, పాడి పంటలతో రైతన్న సంతోషంగా ఉన్నాడు. ఇంతలోనే 2019 రానే వస్తుంది. విందు తయారైంది. తగుదునమ్మా అని బంతిలో ముందుకు దూకుతున్నాయి కొన్ని ఇంటి దొంగలు. వీటికి తోడు హస్తిన రాసిన డ్రామా స్క్రిప్ట్. ఇప్పుడు మనం ప్రజలుగా ఏం చేయాలి? మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎవరి వెంట నడవాలి? నిర్భీతి, 40 ఏళ్ల అనుభవం, నగరాల తలరాతనే మార్చిన తెలివితేటలున్న నాయకుడు మనకు అండగా ఉండగా మమ్మల్ని నడిపించు అని ఎవర్నూ ఎందుకు అడగాలి? నిర్ణేతలు మీరే, విజేతలు మీరే.